రైతు కూలి పిల్లలను బాగా చదివించుకోవాలని కోరిక. అతను తన కొడుకుని బాగా హాస్టల్‌లో వాటిలో పెట్టి జాగ్రత్త చదివిచ్చాడు. ఆ అబ్బాయి బాగా ప్రయోజకుడయ్యాడు. చక్కగా మంచి నాలెడ్జ్‌తో ఆ అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు. బాంబే టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో ఒక మంచి పెద్ద ఆఫీసర్. తన తండ్రితో "నాన్న నీకు ఏమన్నా కోరికలుంటే చెప్పు నాన్న" అంటే, "ఏం లేదురా నన్ను అందరూ కూలీ కూలీ అంటారు ఊళ్ళో. అరే కూలోడా కూలోడా అని పిలుస్తున్నారు. నాకు రైతునవ్వాలని ఉందయ్యా. నాకు ఒక ఎకరం పొలం కొనిపెట్టు" అన్నాడు. వెంటనే బ్యాంకులో లోన్ పెట్టి 10 ఎకరాలు తండ్రికి కొనిపించి తండ్రిని రైతుని చేశాడు. "నాన్న నీకు ఇంకేమన్నా కోరికలుంటే చెప్పు నాన్న" అన్నాడు. "నాకేం లేదురా అక్క హార్ట్ అటాక్ చనిపోయింది కదా! పిల్లలిద్దరూ అనాథలుగా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు. వాళ్ళని చదివిచ్చేయి" అన్నాడు. వాళ్ళని చదివిస్తే ఒక పిల్లోడు బ్యాంకులో ఎంప్లాయ్ అయ్యాడు. ఇంకో అబ్బాయి ఎల్ఐసీలో ఎంప్లాయ్ అయ్యాడు. "ఇంకా ఏమన్నా కోరికలు చెప్పు నాన్న" అని అంటే, "తమ్ముడు సరిగ్గా సెటిల్ అవ్వకుండా తిరుగుతున్నాడు రా వాడిని ఏదో రకంగా సెటిల్ చేయంటే, వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏ చదువు రాకపోతే మెల్లగా పాస్ చేయించి వాడితో మెడికల్ టెక్నాలజీ చేయించాడు." ఈ కార్డియాక్ సర్జరీ చేసేటప్పుడు ఈ మెడికల్ ఆపరేటర్స్ బాగు చేసే సపోర్ట్ ఉంటుంది కదా! ఆ సపోర్ట్ చేసే ఆపరేటర్‌గా వాడికి జాబ్ చేసి వాడిని కూడా సెటిల్ చేశాడు. ఇలా తండ్రి యొక్క కోరికల్ని, తన యొక్క కృతజ్ఞతని, తన యొక్క గ్రాటిట్యూడ్‌ని అద్భుతంగా తీర్చుకున్నాడు ఆ ఐపీఎస్ అధికారి. ఈ రోజుల్లో ఒడ్డు దాటినాక పడవ తగలబెట్టే మనస్తత్వం ఉన్నటువంటి పిల్లలున్న ఈ రోజుల్లో తండ్రి కోరికలు తీర్చి, తండ్రిని రైతుని చేశాడు, మేనల్లుడిని ఉద్యోగాలకు పంపించాడు, తమ్ముడిని సెటిల్ చేశాడు, తండ్రి రుణం తీర్చుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి ఎడల, తండ్రి ఎడల, తల్లి ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉంటే ఆ కుటుంబం ముందుకెళ్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.